ఏ ఉద్యోగానికైనా కూడా విరమణ తప్పనిసరి. కాస్త ముందు కావచ్చు, వెనక్కి కావచ్చు. అత్యంత బాధ్యతాయుతమైన కీలక ఉద్యోగంలో ఉన్నటువంటి మీరు విరమణ చేస్తున్నప్పుడు బాధపడలేదా? ఏమాత్రం లేదండి. 27 ఇయర్స్ వర్క్ ప్రెషర్ తోటి వర్క్ చేశాను. అంటే వేరే రాజకీయ ఒత్తిళ్ళు, పొలిటికల్ ప్రెషర్స్, వేరే ప్రెషర్స్ కాదు, కానీ వర్క్ ప్రెషర్. ఐఎమ్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్. అంటే ఒక కేసు 10 కేసులు వింటాము, ఆ 10 కేసుల్లో తీర్పులు ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ డే 10 కేసులు, మళ్ళీ ఇంకో కొత్త 10 కేసులు వస్తాయి. ఈ 10 కేసులు ఇక్కడ నా దగ్గర తీర్పులు ఇవ్వాల్సినవి ఉంటాయి, ఆ 10 కేసులు యాడ్ అవుతుంటాయి. ఈ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంటుంది. మాకు ఎన్ని సెలవులు ఇచ్చినా చాలేదు కాదు. ఎన్ని సెలవులు మొత్తం కూడా వీటి గురించే కష్టపడుతూ ఉన్నా కూడా చాలా లాస్ అయిపోతుంది. అసలు పర్సనల్ లైఫ్, లీవ్స్ అన్నీ కూడా వీటి గురించే వాడుతూ ఉండేవాళ్ళం, ఆ కేసుల గురించే. అలా ఐ హ్యావ్ మిస్డ్ ఏ లాట్. మా పిల్లల పెరుగుదలలో వీటిల్లో చాలా కూడా మిస్ అయిపోతూ ఉంటున్నాం. చాలా ఇన్సిడెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ని చూసుకోవాల్సిన టైంలో కూడా వాళ్ళ పట్ల ఇవ్వాల్సిన కేర్, అటెన్షన్ పే చేయలేక, నా బాధ్యతలు ఇవి ఇంకా దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనుకొని పిల్లలు వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ అయిపోయారు, వాళ్ళే చూసుకున్నారు. ఒక డాక్టర్గా మా చిన్నమ్మాయికి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం చాలా కష్టం. తను కెరీర్, ఎవరికైనా కెరీర్ బిల్డప్ చేసుకోవాలంటే మళ్ళీ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ మేము కూడా కెరీర్ పీక్లో స్టేజ్లోనే ఉన్న దాంట్లో వాళ్ళే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది. ఇంకా వాళ్ళ పిల్లల గురించి కానీ అన్నిటి గురించి ఇలా తప్పదు. ఇదొక తప్పని పరిణామము, క్రమము అన్నట్లుగా జరిగిపోతూ వస్తున్నాయి. వీటన్నిటిలో పదవీ విరమణ నాకు ఐఎమ్ హ్యాపీ. సర్వీస్ చేయగలిగినంత చేసినంత చేశాము. దీని గురించి ఇంకా లేదే అని బాధపడాల్సినది లేదు. చేయగలిగినంత కాలము ఆరోగ్యంగా నేను ఉత్సాహంగా మళ్ళీ దీంట్లో మూలపడకుండా, ఆ జాబ్లో మూలపడకుండా చేసుకుంటే అంతే చాలు అనుకున్నాం. అంతే ఆరోగ్యంగానే నేను రిటైర్ అవ్వటం అన్నది ఐఎమ్ హ్యాపీ.